తెలంగాణ నూతన ప్రభుత్వ పథకాలు 2023 సెప్టెంబర్ 17న రంగారెడ్డి డిస్టిక్ తుక్కుగూడ సభలో ఈ 6 గ్యారెంటీల పథకాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలను అభయహస్తం పేరుతో అమలు పరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 తొలి రోజు 2 ఫైళ్లపై సంతకాలు చేసింది. అవి 1 6 గ్యారెంటీల ముసాయిదా, 2 దివ్యాంగురాలైన రజనికి ఉద్యోగం. ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ క్యాబినెట్ 2024 జనవరి 8ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్ క్యాబినెట్ చైర్మన్ గా మల్లు బట్టి విక్రమార్క, సభ్యులుగా దుద్దిరాల శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అభయహస్తం లోగో ప్రజాపాలన. అభయహస్తం లోగోను 2023 డిసెంబర్ 27న బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఇబ్రహీంపట్నంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించారు. ఈ ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య 1.5 కోట్లు. అభయహస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి 25 మధ్యంతర బడ్జెట్ లో 55,196 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం డిసెంబర్ 9, 2023న ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ డిపో బస్సు TS 080143లో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. మొదటి జీరో టికెట్ బాక్సర్ నిఖిత్ జారీనికి ఇచ్చారు. దీనిని TGRTC తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కార్పొరేషన్ వారుచే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ కు 500. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27, 2024న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రారంభించారు. LPG దేశీయ సిలిండర్లను రిఫిల్ పై 500 సబ్సిడీపై వినియోగదారులకు అందజేయడానికి ప్రభుత్వం జీవో నంబర్ 2ను విడుదల చేసింది. 500 సిలిండర్ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రాయితీని అందించడానికి NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. ఈ పథకానికి నోడల్ బ్యాంకుగా SBI పనిచేస్తుంది. పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లదే. అత్యధిక లబ్ధిదారులు హైదరాబాద్ మరియు తక్కువ లబ్ధిదారులు ములుగు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27, 2024న హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 200 యూనిట్ల వరకు వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ ను అందించడం. ఇది మార్చి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది మరియు ఇంధన శాఖ ఆధ్వర్యంలోని డిస్క్రిమ్ల ద్వారా అమలు చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఖమ్మంలోని మదిర నియోజకవర్గంలోని ముదిగొండలో ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క దీనిని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్ లో పథకం అమలు కోసం 2,418 కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం. 2024 మార్చి 11న కొత్తగూడెం జిల్లా భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అమలు పథకం యొక్క లబ్ధిదారులకు 4 దశల్లో ఆర్థిక సాయం అందించడం. 1 బేస్మెంట్ స్థాయి 1 లక్ష, 2వది పైకప్పు స్థాయి 1 లక్ష, 3వది పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షలు, 4వది నిర్మాణం పూర్తయిన తర్వాత 1 లక్ష. అర్హత. పేద మరియు అర్హులైన వ్యక్తులు, BPL కింద ఉన్నవారు మరియు సొంత ఇల్లు లేదా భూమి లేని వారు పథకం కింద భూమి లేదా సైట్ పొందుతారు. భూ యజమానులు ఫ్లాట్లు ఉన్న వారికి ఆ ఫ్లాట్ లో కొత్త ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తారు. భూమి లేని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తారు. తెలంగాణ ఉద్యమ యోధులు 250 గజాల ఇళ్ల స్థలం. SC ST లబ్ధిదారులకు 6 లక్షలు. గమనిక: ఇంటి పట్టాలు మహిళల పేరు మీద పంపిణీ చేయబడతాయి. నిర్మాణ నిబంధనలు: 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి. వంటగది మరియు బాత్రూమ్ విడివిడిగా ఉండాలి. ఇంటిని RCC పైకప్పుతో నిర్మించాలి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4,50,000 గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, మొత్తం 4,16,500 ఇళ్లు. మిగిలిన 33,500 ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటా కింద ఉంచబడ్డాయి. మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఆమోదం. తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్ లో ఇందిరమ్మ పథకం అమలు కోసం 7,740 కోట్లు కేటాయించింది. చేయూత పథకం. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, 2023న హైదరాబాద్ లోని LB స్టేడియంలో ప్రారంభించారు. చేయూత పథకం కింద ఒక్కో కుటుంబానికి బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇతర పథకాలు. అమ్మ కోసం కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 11న అమ్మ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కొత్త తల్లులకు మద్దతు ఇవ్వడానికి
అభివృద్ధికి ఉద్దేశించిన ఆరోగ్య కార్యక్రమం. జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా అమలు చేయబడిన దేశంలోనే ఇది మొదటి రకం పథకం. ప్రజావాణి కార్యక్రమం. ఈ పథకం డిసెంబర్ 9, 2023న ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రారంభించబడింది. వారంలో ప్రతి మంగళ శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను చిన్నారెడ్డికి అప్పగించారు. చిన్నారెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నెలకు 2 సార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తారు. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం టీసేఫ్. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా ఒంటరిగా ప్రయాణించే వారి కోసం టీసేఫ్ అనే ప్రత్యేక యాప్ ను మార్చి 12, 2024న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దేశం మహిళలు, చిన్నారుల కోసం భారతదేశంలో మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీసెస్ టీసేఫ్ పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఈ సేవలు స్మార్ట్ ఫోన్ ప్రాథమిక ఫోన్లలో లభ్యం. తెలంగాణ మహిళా శక్తి పథకం. ఈ పథకాన్ని 2024 మార్చి 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సీఎం ప్రారంభించారు. ఉద్దేశం మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించారు. వాస్తవంగా ఈ పథకం 2014 నుంచి అమల్లో ఉంది. 2019-20 నుంచి నిధులు నిలిపివేయడం వల్ల తిరిగి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. లక్ష్యం వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాల సభ్యులను 65 లక్షల నుంచి 1 కోటి మంది మహిళలకు పెంచి ఈ పథకం కింద వారిని కోటీశ్వరులుగా మార్చడం. రాష్ట్ర స్త్రీనిధి కార్యక్రమాలు మరియు బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందులకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించబడతాయి. నైట్ బజార్ శిల్పారామం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు 119 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వర్కర్ల కోసం ప్రమాద బీమా. ఈ పథకాన్ని 2023 డిసెంబర్ 24న సీఎం ప్రకటించారు. ఈ పథకాన్ని ఫుడ్ డెలివరీ, క్యాబ్లు, ఆటో రిక్షాల కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా అందించడానికి ఈ పథకాన్ని ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్య భద్రతను కల్పిస్తుంది. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు నేస్తం కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతు మరియు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో రైతు నేస్తం కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2024 మార్చి 5న ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే రైతు నేస్తం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్ లో పథకం అమలు కోసం 97 కోట్లు కేటాయించింది.